హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మరో దారుణ రైలు ప్రమాదం, చెల్లాచెదురైపోయిన బోగీలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే, మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్లోని రైల్వే ట్రాక్పై పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 బోగీలు అదుపు తప్పి కింద పడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే, పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్పై బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఒకటి కాదు, పేలుళ్లే సంభవించాయంటున్నారు. ఈ పేలుడు కారణంగా పాకిస్తాన్కి చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పేలుడు కారణంగా 3 అడుగుల మేర గుంత పడినట్లు ధృవీకరించారు పోలీసులు. కాగా సదర్ రైలు బలూచిస్తాన్లోని రెసిడెన్షియల్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్కు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. రైలు ఆగిపోయిన అనంతరం ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్లిపోతున్న వీడియో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ రైల్వేస్కి చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెట్టా నుంచి పెషావర్ మధ్య నడుస్తుంది. దాదాపు 34 గంటల 10 నిమిషాల్లో 1632 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. అయితే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలునే ఏడాది మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులు ఒకసారి హైజాక్ చేశారు గతంలో. క్వెట్టాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతం సమీపంలో వందలాది మంది ప్రయాణికులను బందీగా తీసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన భద్రతా సిబ్బంది, BIL దళాలను హతమార్చాయి. సో మళ్ళీ ఇప్పుడైతే కనుక ఇదే ట్రైన్కి సంబంధించి బాంబు పేలింది.